దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీకును నా నిండు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా ఈ స్థలానికి చేర్చాడు. ఈ యొక్క వేకువ జామున మనం ఇలా ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు చాలా ఎదురవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనము చేయని తప్పుకు కూడా మన మీద అనేక మంది అబండాలు వేస్తూ ఉంటారు, మనల్ని పగబెడుతూ ఉంటారు, మనల్ని ఒక్కొక్కసారి పరుగులెట్టిస్తూ ఉంటారు. అయితే మనం దేవుడి వైపు చూస్తూ మన ప్రయాణం కొనసాగించినప్పుడు ఒక దినాన్ని ఎవరైతే మనల్ని చేయని తప్పుకి నిందించారో, చేయని తప్పుకి ఇబ్బందులు పెట్టారో వారు ఒకరోజు గుర్తెరుగుతారు. 59వ కీర్తన 3వ వచనాన్ని మనం గమనిస్తాం. 59వ కీర్తన 3వ వచనాన్ని గమనిస్తాం. నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా దేవుడా, నా దోషము బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు. వారు ఊరికే బలవంతులు నా మీద ఏం చేస్తున్నారు? పోగుబడి ఉన్నారు, నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు. వారు నేనేదో పాపం చేశానని కాదు, నేనేదో తప్పు చేయటం వల్ల కాదు, నేనేదో వారిని మోసం చేశానని కాదు, వారిని ఏదో నేను ఇబ్బంది పెట్టానని కాదు. వారు బలవంతులుగా ఉండటం, నేను వారి ఎదురుగా ఉండటం వారికి ఇష్టము లేదు. వారు నా మీద దాడి చేస్తూ ఉన్నారు. ఈ మాట ఎందుకు దావీదు రాస్తూ ఉన్నాడంటే, మీరు 1వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనాన్ని గమనిస్తారు. 1వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తారు. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు 1వ సమూయేలు 24:11 నా తండ్రి చూడు, నా తండ్రి చూడుము, ఇదిగో నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే తీసుకొని నా వలన నీకు ఎంత మాత్రమును కీడు రాకూడదని, నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నీవు తెలుసుకునవచ్చును అని సౌలుతో దావీదు చెప్తూ ఉన్నాడు. నాలో ఎంత మాత్రము తప్పు లేదు, నేనే తప్పు చేయలేదు, నేనేం పాపము చేయలేదు, నువ్వు నువ్వు తెలుసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. నిన్ను చంపాలనుకుంటే చంపివచ్చు, నాకు దొరికిపోయావు. నువ్వు నీ వస్త్రపు సింగు మాత్రమే నేను కట్ చేసుకుని వెళ్తూ ఉన్నాను అంటే, తప్పు చేయకపోయినా నన్ను పరుగులెట్టిస్తూ ఉన్నావు, తప్పు చేయకపోయినా నీ ఎదురు ఉండకుండా చేస్తూ ఉన్నావు. నేనే పాపము చేయకుండానే ఈరోజు ప్రవీణ్ ప్రగడాల గారిని ఎందుకు చంపారు అంటే, ఆయన ఏది తప్పు చేశాడండి కాదు, ఆ జ్ఞానవంతుడు వాళ్ళ ముందు ఉండటం వారి ఇష్టం లేదు. దేవుడి పనిలో ఎక్కువగా పనిచేస్తున్నప్పుడు అవతల ఉన్నటువంటి శత్రువులు ఏదో విధంగా దాడి చేయాలని, ఏదో విధంగా నిందలు వేయాలని, ఏదో విధంగా అవమానపరచాలని చాలా చూస్తూ ఉంటాం. చెయ్యని పాపానికి ఏమండి తాగుబోతుడిగా చిత్రీకరించారు, తిరిగిపోతుడిగా చిత్రీకరిస్తారు. రేపు స్మగ్లర్ అని కూడా అనొచ్చు. ఎందుకు ఇవన్నీ భరించవలసి వస్తూ ఉందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నేర్పిన గొప్ప పాఠం. దేవుడు సన్నిధిలో దేవుడి శక్తిని పొందుకున్నవారు ప్రభు కొరకు కరిగిపోతారు, ఇతరుల్ని ఇబ్బంది పెట్టరు, ఇతరులు నాశనం చేయరు. మన గ్రంథం ఏమి చెప్తూ ఉందంటే నిన్ను మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు
ప్రార్థన చేయండి అని చెప్పే అద్భుతమైన దేవుని గ్రంథం. మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతూ ఉన్నారో, మనల్ని ఎవరైతే కష్టపెడుతూ ఉన్నారో, మనల్ని ఎవరైతే అసూయగా చూస్తూ ఉన్నారో, కపటోపాయాలు చేస్తూ ఉన్నారో, వారి కొరకు రోజు ప్రార్థన చేయాలి. అందుకే ఉదయకాల ప్రార్థన. నీ శత్రువుల కొరకు ప్రేమించు, నేను హింసించు వారి కొరకు ప్రార్థన చేయి. ఈ సందేశము మానవ జాతికి దేవుడు నేర్పాడు. అది అందుకే మనం ఇలా చేస్తున్నాం. ఆయన ఇచ్చిన ప్రతి సందేశం ఒక అద్భుతం. దేవుని బిడ్డలు ఎలాగుండాలో నేర్పాడు ఆయన. శత్రువుగా నువ్వు చూడొద్దు అంటాడు. మరొక దగ్గర అంటాడు, మీ సహోదరులు ద్వేషించిన ఎడ్ల నీవు నరహంతకుడు అంటాడు. అసలు ద్వేషిస్తేనే నరహంతకుడు అట. అంటే ఇలాంటి పాఠాలు నేర్చుకున్న మనం ఒకవేళ మన ఇరుగు పొరుగులో, మన అన్నదమ్ములు, మన స్నేహితులు మన మీద కపటోపాయం జరిగించవచ్చు. కానీ మనము అవేమీ పట్టించుకోకుండా వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి కొరకు మనం నిలబడాలి. వారి కొరకు మనం ఒక ఆలోచన చేయాలి. దేవుడిచ్చిన ఈ సర్వంగ కవచాన్ని ధరించుకొని మనం ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఎన్ని బాణాలు వేసినా మనకేమి కాదు. ఈ భూమి మీద అనేక బాణాలు వేస్తూ ఉంటారు. మనం ఏమీ కంగారు పడిన అవసరం లేదు. మనం వెళ్తున్న దారి మంచిదని మనం గమనించినప్పుడు ఆ దారిలో మనం ప్రయాణం అవుతూనే ఉండాలి. శత్రువులు ఎదురవుతూ ఉంటారు. ప్రయాణం మాత్రం ఆపకూడదు. ప్రార్థన ఆపకూడదు. భక్తి ఆపకూడదు. పాట ఆపకూడదు. మాట ఆపకూడదు. దేవుని సన్నిధిలో ఉండటం ఆపకూడదు. ఆయన సేవ ఆపకూడదు. ఆయన సన్నిధిలో ముందుకు వెళ్ళిపోవాలి. ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా నువ్వు తప్పు చేయకపోయినా నీ మీద నిందలేస్తూ ఉన్నారా? నువ్వు ఏ పాపం చేయకపోయినా ఇబ్బంది పెడుతూ ఉన్నారా? ప్రభుత్వాలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయా? సమాజం ఇబ్బంది పెడుతూ ఉందా? లేకపోతే నీ ఇంట్లో వాళ్ళే నేను ఇబ్బంది పెడుతున్నారా? కంగారు పడకు. దేవుడు ఒకరోజు నీ పక్షంగా నిలబడి కార్యం చేస్తాడు. దేవుడు కార్యం చేస్తాడు బిడ్డ. నువ్వే తప్పు చేయకుండానే నీ మీద దాడి జరుగుతున్నప్పుడు దేవుడు ఎందుకు కలుగజేసుకోడు? ఖచ్చితంగా కలుగజేసుకుంటాడు. ఆయనే దిగి వస్తాడు, నీ పక్షంగా నిలబడతాడు. ధైర్యంగా ఉండు. ధైర్యము వదిలిపెట్టొద్దు. నువ్వే మతమో, ఏ కులమో, ఏ జాతో, ఏ స్థితో ఆయన అడగడు. నీవు యేసు అనే పరిశుద్ధుడి వైపు చూడు. లోకరక్షకుడైన యేసు వైపు చూడు. నీ శ్రమకు ప్రతిఫలాలు త్వరలోనే చూస్తావు. నీ ప్రార్థనకు ప్రతిఫలాలు త్వరలోనే చూస్తావు. అట్టి కృప నీకు, నీ కుటుంబానికి దొరుకునుగాక. ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.